మీరు ఏం చేస్తారు? మేము భిక్షాటన చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పటి నుంచి అంటే 10th దాకా మేము ఒక బాయ్స్ లేకపోతే నెక్స్ట్ మా జీన్స్ ప్రాబ్లం వల్ల ఇట్లా రావటం వల్ల 10th అయిపోయిన కాంచి ఇట్లా తిరగటం జరుగుతుంది. అంటే మీ మమ్మీ యాక్సెప్ట్ చేశారా? మమ్మీ నాన్న అంటే యాక్సెప్ట్ చేయకపోయేది ఫస్ట్. అంటే నా మమ్మీ నాన్న ఎక్కువ బాధపడేది. సో వాళ్ళు చాలా బాధపడ్డా నేను అమ్మ నాన్న కాదంటూ బయటకు వచ్చి బతికాను. తర్వాత నన్ను కొంచెం యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అమ్మ అయితే ఉంది, తమ్ముడు తోడబుట్టున్నారు, కానీ నాన్నైతే లేదు. మీరు తోడబుట్టున్న ఎంతమంది? ముగ్గురు. అంటే వాళ్ళు కూడా లేదు లేదు, నేను ఒక్కదాన్ని అలా. అంటే మీది ఎవరు? సొంత ఊరు కూర్చున్నారు మాది. నేను లేదు భిక్షాటన చేసేది కూడా. మీరు ఒక్కరు ఇంకెవరున్నారు మీకు గ్రూప్లో? అంటే కమ్యూనిటీలో ఉండటం వల్ల అందరం కూడా ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అంటూ కమ్యూనిటీ అనేది మాకు ఉంటుంది. మేము ఒక 10 మంది కలిసి ఉండటం, 10 మంది తిరగడం అనేది మాకు ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో మేము కలిసి తిరుగుతాం. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కామెంట్స్ అంటే పేరెంట్స్ వాళ్ళు ఇదివరకు బాధపడేది, చాలా బాధపడి మాకు ఇట్లా బాగా ఇట్లా అయింది అని చాలా బాధపడేది. జనం పక్కన పీట్లో గట్ట వాళ్ళు కూడా అంటుంటే కూడా చాలా బాధపడి. కాకపోతే ఇప్పటికైనా హ్యాపీ, మాకు అమ్మ కూడా హ్యాపీ. ఒక ఆడపిల్ల లేని లోటులో నేను ఒక ఆడపిల్లలకు తయారడం వల్ల చాలా సంతోషపడుతూ ఉన్నది అమ్మ కూడా. ఇప్పుడు హ్యాపీ. మీకు మనీ రోజుకి అంటే మనీ అంటే భిక్షాటన చేసిన రోజుకి అందరూ 2-3 వేలు వస్తారు? లేదు లేదు, అలా అంత పొరపాటు. కాకపోతే మేము భిక్షాటన అంటే చేసుకుంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు కదా, 20 రూపాయలు పడుతున్నాం. మరి మీ గ్రూప్లో ఏమన్నా డబ్బులు కట్టారా? కమ్యూనిటీ కింద కొంచెం అంటూ ప్లే చేయాలి, మిగతాయి మాకు పర్సనల్ మాకు యూజ్ చేసుకుంటాం. మీరు డబ్బులు మీరే వాడుకుంటారు, ఇంకా మీ మమ్మీ అనిపిస్తుంది? అంటే ఇంటికి పంపించడం అంటే కొంచెం పంపిస్తూనే ఉంటాం ఖర్చులకి, ఇంటికి పంపిస్తూనే ఉంటాం ఖర్చులకి, ఇంటికి పంపిస్తూనే ఉంటాం ఖర్చులకి. సో మేమంటూ కొంచెం మాకు కూడా ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చులకి మేము రాసుకుంటాం కొంచెం. అంటే మీ అయినా వాళ్ళు అంటే ఈ గ్రూప్లో అంటే ఆపరేషన్ అంటారు, అది సర్జరీలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక బాయ్స్ నుంచి ఒక లేడీ దాకా మన సర్జరీలు ఉంటాయి. ఆ సర్జరీ అనేది మా గురువుల ద్వారా మేము చేయించుకుంటాం. అంటే వాళ్ళు ఫ్రీ అయినా లేకపోతే డబ్బులు తీసుకుంటారు? డబ్బులే తీసుకుంటారు, డబ్బులతో ప్లే చేస్తే మనం ఆపరేషన్కి సర్జరీకి. తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీకడ వాళ్ళ కూడా ఉంచుకుంటాం కావున 41 రోజు మాకంటూ పూజ ఉంటుంది. ఆ పూజ అయినాక నెక్స్ట్ ఆపరేషన్ చేయించుకొచ్చినాక ఇంటి దగ్గర ఉంటాం, ఒక బాయ్స్ని చూడకోకుండా. సో అమ్మవారి పూజ అనేది 41 రోజుకి. ఆ 41 రోజు పూజ అయిన దాకా కూడా మేము ఒక గదిలో ఉంటాం. మాకంటూ మాకు యూనియన్లో మా కమ్యూనిటీ కింద వాళ్ళే వచ్చి మాకు సేవ చేయటం, మాకు ఉండటం, చూడటం చూస్తున్నారు. అప్పుడు అమ్మవారి పూజ అయినాక నా జల విందు తీసుకెళ్ళిపోయి పాల విందు తీసుకెళ్ళి పూజ చేసినాక అప్పుడు మాకు ఒక ఫంక్షన్ అనేది చేస్తుంటాం అన్నమాట, మా సర్జరీ అయిన ప్రతి ఒక్కరికి కంపెనీ. మీరు మరి ఇప్పుడు దాకా ఎంత సంపాదించారు? సంపాదించడం వంటి సర్జరీకి నాకు కొంచెం చాలా ఖర్చు అయింది. ఇక అంటే వాటికే ఖర్చు అయింది. ఇప్పుడు వాటికే అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను కాబట్టి వాటిని కలిసి తీసుకుంటున్నాను నాకు అంతే. అంటే సుమారు ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి రోజుకి 3-4 వేలు? లేదు లేదు, అలా అంత పొరపాటు. మనం సంపాదించుకోవడం అంటే భిక్షాటన ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఈ రోజు అంతే. మీరు ఇప్పుడు ఏమంటారు కార్లో? రూమ్ రెంట్ తీసుకుంటాం. మీ మమ్మీ వాళ్ళు మీకు ఇప్పుడు కలవరా? వస్తుంటారు, పోతుంటారు. చుట్టాలతో మీకు మాటలు ఉంటాయా? చుట్టాలతో ఇదివరకు మాటలంటే కొంచెం దూరం పెట్టేది. ఇప్పుడు బట్ అందరూ ఒకటే కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల లెక్కన చూసుకుంటున్నాం అమ్మ. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా ఇంటి నాకు వాళ్ళు పర్వాలేదు. మీరు దేనివల్ల రావాల్సి వచ్చింది? ఏమైనా అప్పుల వల్ల లేకపోతే ఇబ్బందులు? అప్పుల వల్ల అంటూ మేమైతే కాదు, ఎన్నడైనా అది పొరపాటు అనుకుంటారు. మేము బతకలేక చీర కట్టలేక కాదు, మాకు జీన్స్ ప్రాబ్లం అదొక మాకు అంటూ ఒక లోపం వల్ల భగవంతుడు సృష్టి వల్ల మేము అట్లా పుట్టడం వల్ల ఇలా కమ్యూనిటీలో చేరాల్సి వచ్చింది, అలా తిరగాల్సి వచ్చింది. కానీ మేము అప్పులు అయ్యి తిరగాలని రాలేదు, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఈ కమ్యూనిటీలోకి రాలేదు. మాకు పుట్టక నుంచి ఇంతే, మాకు చిన్నప్పటి నుంచి కూడా మీరు తిరగాలి, ఇట్లా చీర కట్టుకోవాలి, ఆడాలి, పాడాలన్నట్టు మాకు ఆప్యాయత ఉండబట్టి మీరు తిరుగుతుంది. మీరు ఇదే పని చేస్తారు, ఇంకేం చేస్తారు? భిక్షాటన చేస్తుంటా ఒక వారం అంటూ భగవంతుని మీద ఒక సమ్మక్క సారక దీక్షలో ఉంటూ అమ్మవారికి కొలుపు చెప్పుకుంటూ కూర్చుంటాం సార్.
అంటే మళ్ళీ మీరు ఫంక్షన్ అయినా పెళ్ళి పోతారు మీరు? ఆ ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్తాం, మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు కూడా, మేము కూడా వెళ్తుంటాం. దీవించమని మా అర్ధనారీశ్వరులు దీవిస్తే చాలా మంచిదని కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రత్యేకంగా చూసుకుంటారు, మేము కూడా వెళ్తుంటాం. మీ దాంట్లో కొంతమంది డిమాండ్ చేస్తారు కదా అప్పుడు? డిమాండ్ అంటే ఎవరు చేయరు, ఎవరు అడగరు కూడా డిమాండ్ అంటే. కాకపోతే బదిలాడుకుంటాం, అయ్యా మా పరిస్థితి దానికి ఒప్పుకుంటాం అంతే. యాక్చువల్గా వాళ్ళే చూసిస్తుంటారు. మీరు ఎందుకు అందరూ మిమ్మల్ని ఏదైనా భయపడుతుంది? అందరూ అన్నదంటే ఒక అర్ధనారీశ్వర్ అంటే ఒక ఒక బాయ్స్ ఒక లేడీస్ దగ్గర వచ్చింది కదా, వాళ్ళంటే ఏం తగులుతాయి, వాళ్ళంటే ఏంటో ఏమైనా అవుతుంది ఏమన్నా భయానికి వాళ్ళు అదుకుంటారు. అంటే ఏముంటారు, అందరం వాళ్ళు వస్తే వచ్చే రక్తమే, ఇంటికి వస్తే వచ్చే రక్తం, నన్ను కోసం వచ్చే రక్తమే, అందరం మనసులమే. మీరు ఏదైనా గొడవ చేసిన పోలీసులు మీ జోలికి కదా కేసు కూడా లేదు, అందరికీ వస్తారు. అందరికీ పోలీసు చట్టం అనేది అందరికీ న్యాయం చేస్తున్నది. ప్రతి ఒక్కరికి కూడా చట్టంలో ఎవరికైనా కానీ పోలీస్ అనేది ఖచ్చితంగా అందరికీ న్యాయం సరిగ్గా ఇస్తారు. మీరైనా మేమైనా ఎవరైనా. ఒకసారి స్టేషన్లో పోలీసు మిమ్మల్ని అంటే మీరు వేరే అరెస్ట్ చేస్తే స్టేషన్లో పెట్టే పోలీసు వాళ్ళు అందరూ బయటకు వెళ్ళారు. అంటే తప్పు ఉంటే ఎవరైనా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టగలుగుతారు, కేసు చేయగలుగుతారు. ఇంకా తప్పు లేనప్పుడు ఎవరు చేయరు. సో వాళ్ళు కూడా పిలిపించారు, మాట్లాడారు. కొన్ని ఎవరి వాళ్ళ కారణాల వల్ల ఏ విధంగా అది బయట వాళ్ళ గొడవ వల్ల ఇక మాకు టౌన్కి ఒక ఫైనల్ లెక్క వచ్చేసరికి మేమంతా పోయి మాట్లాడేసరికి మాకు కమ్యూనిటీలో పోలీసులు కూడా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని వాళ్ళు తప్పు లేదని చెప్పి మమ్మల్ని బయట మీకు ఏడాదాకా ఉంది కమ్యూనిటీ అంటే ఉన్నది చాలా అధికంలో ఉంది. ప్రతి ఒక్క ఊరికి ఉన్నది కమ్యూనిటీ. అంటే ఎంత ఖమ్మం నుంచి ప్రతి ఊరికి ఉంది. ఇప్పుడు ఒక ట్రాన్జెండర్ అంటే ప్రతి ఒక్క ఊరిలో ఉన్నది, ప్రతి ఒక్క ఊరికి కమ్యూనిటీ అనేది ఉంటుంది. అంటే మీరు కమ్యూనిటీలో ఉంది ఏ విధంగా బయటకు వెళ్ళాము మేము ఫస్ట్ కమ్యూనిటీలో నుంచే జరుగుతుంది ఏ విషయమైనా కానీ. నాకు మీ ఊరు ఈ ఊరు నుంచి ఏ ఊర్లో ఏమైనా అడిగితే ఏమైనా వాళ్ళు